నమస్తే అండి, వెల్కమ్ టు భాగ్యస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. టుడే రెసిపీ వచ్చేసి మెతి గార్లిక్ పరోటా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, అలాగే మనకి పొరలు పొరలుగా పరోటా కింద చాలా ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ. టేస్టీ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మెంతి కూరని శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మెంతి కూరని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకున్నాం. వాటిని చిన్నగా కట్ చేసుకుని దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం పరోటాలు చేసుకోవడానికి బ్యాటర్ని కలుపుకుంటున్నాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి తక్కువ పడుతుంది. ఇప్పుడు 1 స్పూను వాము వేసుకోవాలి. అలాగే సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. పసుపు కలర్ కోసం, అలాగే కారం వేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ ఫ్రై చేసిన మెంతి కూరని యాడ్ చేసేసుకుంటున్నాము. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాము. దీన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు, మనం సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదా, మెంతి కూర అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు ఒక చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని కొంచెం ఆయిల్ రాసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి, మూత పెట్టేసి. దానిపైన ఇలాగ క్లాత్ ఏదోటి వేయడం వల్ల మనకి సాఫ్ట్గా ఉంటుంది. పిండి అనేది మనం పరోటాస్ చేసుకున్నప్పుడు గట్టిగా అయిపోకుండా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం 10 నిమిషాల తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని పరోటాలు అనేవి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదా, ఆ పీట మీద ఇప్పుడు దీన్ని మనం ఇలాగా ఒత్తుకోవాలి. కొంచెం పిండి వేసుకోండి, మనకు అంటుకుపోకుండా చక్కగా వస్తుంది పరోటా అనేది. ఇలాగా రాసుకుంటూ మనం ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలి. పూరీకరతోని రౌండ్గా ఒకసారి మనం చపాతీ ఎలా చేసుకుంటాం ఫస్ట్ అలా చేసేసుకోవాలి. పెద్దగా వీలైనంత పలుచగా పెద్దగా చేసుకోండి ఫస్ట్. చూసారు కదా, ఈ విధంగా మనం ఫస్ట్ చపాతీ కింద పెద్దగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఇప్పుడు 1/2 స్పూను నెయ్యి వేసుకుంటున్నాము. వేసుకుని మొత్తం ఇలా చపాతీ కింద చేసుకున్నాం కదా, దీనికి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు రాసుకోవాలి. వెల్లుల్లి నెయ్యి అనేది పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా 1/2 స్పూన్ తీసుకుని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చపాతీ కింద చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక నైఫ్ తీసుకుని ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగా మనకి పొరలు అనేవి వస్తుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా నైఫ్తోని మీరు ఇలా మొత్తం ఒకదానిపై ఒకటి వచ్చేలాగా ఇలాగే రౌండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్ చేసుకుంటూ చివరి దాకా వచ్చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా పొరలుగా వస్తుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది. మనకి బయట పరోటా కొనుక్కుంటాం కదా, సేమ్ టేస్ట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీద కొంచెం పిండి అనేది, గోధుమ పిండి అనేది అప్లై చేసుకుంటున్నాము. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా చుట్టుకోవాలి. ఈ విధంగాని ఇలా చూపిస్తున్న విధంగా చుట్టుకొని ఇప్పుడు కొంచెం పిండి అనేది వేసుకొని చపాతీ కర్రతో ఇలాగా మనం ఒక చపాతీ కింద ఇలా పరోటా కింద ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ఒత్తకండి, మనకి పొరలు అనేవి అంతగా కలిసిపోతాయి అన్నమాట. లైట్గా ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి. ఇలా చేసుకోవాలి. చూసారు కదా, మనకి లైన్స్ అనేవి కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మనం అట్లు వేసుకునే పెనం తీసుకున్నాం. దాని మీద పరోటా అనేది వేసుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకుని ఈవెన్గా కొంచెం ఆయిల్ అనేది అటు ఇటు స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత మనకి ఇలాగా పొరలు అనేవి విచ్చుకుంటాయి.
ఈ విధంగా 2 సైడ్స్ మనం ఈవెన్గా కాల్చుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. చాలా టేస్టీ అయిన రెసిపీ మేతి గార్లిక్ పరోటా రెడీ అయిపోయింది. చూసారుగా మనకి పొరల పొరలుగా చాలా చక్కగా వచ్చింది. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనేది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.